చెట్టు మొత్తం చూడండి మందారం పూలు ఎలా ఉన్నాయో. ఆకులు అయితే కానీ రాలా, పూలు అయితే చూడ చెట్టు నిండా భలే ఉన్నాయి కదా. ఎర్ర మందారం దాని పేరు, ఒంటి రెక్క మందారం అంటాం మేము. మల్లె చెట్టు ఇప్పుడు కానీ పూలు పుచ్చనే ఉండయి. ఇది చూడండి, ఆకు చూస్తే మళ్ళీ పుచ్చనే ఉంటుందండి. మన నీళ్లు పడుతున్నాను, కొంచెం నెమ్ము ఉండాలి అయినా పడతాను నీళ్ళు వచ్చంటే కుళాయికి. వచ్చేసి గుండుమల్లి చెట్టు, ఏమో ఏనుగుదంత పూలు అంటారు. వచ్చేసి మందారం గోవాకు, అదేమో మునగా చెట్టు. మునగాకు చెట్టు అండి, అది కొమ్మతో నాటినే. ఇది ఎంత కలుపు వచ్చింది, తీయాలా తీర్చాను. ఇప్పుడు నీళ్ళు బట్టి ఇప్పుడే తీయాలంటే తొక్కితే ఎంత గట్టిగా బురద అయిపోతుంది. అందుకని వెళ్ళిపోతాను బయటికి చెట్ల నుంచి. అలా తీద్దామని నీళ్ళు వచ్చినాయి, అందుకే వేస్ట్గా పోవడం ఎందుకని పడతాండ నీళ్ళు. గోవాకు చూడండి ఎంత బాగుందో, మందారం గోవాకు. నేనైతే ఇప్పటికి ఇంకా కొయ్యలేదు. దీని పూలు ఎలా ఉంటాయో చూడాలా, మందారం పూలు మాదిరి ఉంటాయని చెప్పిండ్రు. చూద్దాం ఎలా వచ్చాయో. మునగాకు కానీ బాగుందండి, తాజాగా ఉంది. మునగాకు చాలా మంచిది అన్నిటికీ. కంపల్సరీ మునగాకు అయితే వండుకోవాలి ఎవరైనా, చాలా అన్నిటికీ మంచిదండి. మునగా చెట్టు గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఒక చెట్టు అయినా పెట్టుకోవాలి. ఇదంతా గడ్డి ఎక్కువగా ఉంది. చెట్లు అయితే బాగా రావు కానీ గడ్డి బాగా వచ్చదండి. ఈ చెట్లను ఇంత బాగా చూసుకున్నా కానీ జాగ్రత్తగా అవి పెరగాలంటే కొంచెం కష్టము. గడ్డి అయితే చూడండి భలే బాగా వచ్చుంటుంది. ధనియా పూలండి. అందరు బాగుండారా, నేను బాగుండా, మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ గార్డెనింగ్ హేమంత్ ఛానల్ అందరూ ఓకే చేసుకోండి, లైక్ ఇవ్వండి, ప్లీజ్ అండి, సపోర్ట్ ఇవ్వండి. చాలా వీడియోలు ఉన్నాయి చూడండి.